కష్టపడి బతకనేర్చిన వారు ఎక్కడైనా బతికేస్తారనడానికి ఒక ఉదాహరణ ఈ కథ. రవీంద్రనాథ్ వాళ్ళు గుజరాత్లో బతకలేక ఆంధ్ర రాష్ట్రాలకు వలస వచ్చేశారు. వాళ్ళ బంధువర్గం అంతా అక్కడే ఉన్నారు. వీళ్ళు రావడంతోనే చిన్న పని పెద్ద పని అంటూ చూసుకోకుండా బతకడానికి అన్ని పనులు చేస్తూ ఉండేవారు. ఇక్కడ కొంత సంపాదన వచ్చాక వాళ్లకు వచ్చిన స్వీట్లు తయారు చేసి అమ్మే పని మొదలెట్టారు. దానిలో కొంత లాభాలు మొదలవడంతో వాళ్ళ ఊరి నుండి పనిచేయడానికి వాళ్ళ బంధువర్గంలోని వారిని కొంతమందిని పిలిపించారు. దాంతో ఇంకా వ్యాపారం ఎక్కువ చేస్తూ అదే ఊరిలో అక్కడక్కడ కొన్ని కొత్త షాపులు ఓపెన్ చేశారు. మన తెలుగువారికి కొత్త రకం స్వీట్స్ రుచి చూడడం ఇష్టం కావడంతో రవీంద్రనాథ్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా దినాభివృద్ధి చెందుతూ ఇక్కడ నుండి కొంత ధనమును వాళ్ళ కుటుంబ సభ్యులకు గుజరాత్ పంపుతూ అక్కడ ఇల్లు పొలాలు కొనమని చెప్పేవాడు. ఉన్న ఊరిలో ఇల్లు కొన్నాడు, షాప్ కొన్నాడు. మెల్లిమెల్లిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ తనకు పనిలో అవసరానికి వాళ్ళ ఊరి నుండి మనుషులను రప్పించుకుంటూ ఇక్కడ వారితో తన మంచితనంతో మంచి పేరు తెచ్చుకుని హ్యాపీగా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. రవీంద్రనాథ్ ఇంటి ఆడవారు భర్త పనులకు చేదోడు వాదోడుగా ఉండేవారు. పిల్లలు అంతే. ఇక్కడ మాటలు నేర్చుకున్నాక ఇక్కడ స్కూళ్ళకు వెళ్తూ చదువుకుంటున్నారు. తండ్రి పనులలో సహాయం చేస్తున్నారు. వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వారి కుటుంబం వాళ్ళు ఎవరి విషయంలో తలదూర్చరు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పని తప్పితే వేరే ధ్యాస ఉండదు. కష్టపడి సంపాదించుకోవడమే వీళ్ళ లక్ష్యంగా ఉంటారు. మన దేశంలో ప్రజలు స్నేహభావం కలవారు. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.